ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మన తెలుగు జాతి బాగుండడం కోసం పనిచేస్తూ ఉన్నాం. పని చేద్దాం. ఒకరికో మరొకరం పరస్పరం సహకారం అందించుకుంటూ తెలుగు రాష్ట్రాలను సమున్నత స్థాయిలో ఉంచడం కోసం మన ఇద్దరము కూడా పనిచేద్దాం. మనం రెండు రాష్ట్రాల కూడా ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలైంది. అయినా కూడా విభజన సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఈ విభజన సమస్యలు పరిష్కారమై ఒక కొలిక్కి గనక వస్తే రెండు రాష్ట్రాలు సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఉపయోగపడతాయి. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి విభజన అంశాల మీద మనిద్దరం ముఖాముఖి చర్చించుకుంటే ప్రయోజనం ఉంటుంది అని చెప్పి భావించుకుంటూ ఈ నెల 6వ తేదీన ఒకసారి కలుద్దామా ముఖాముఖి అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేఖ రాశారు. విభజన సమస్యలు చాలానే ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉండిపోయి, సరే ఇప్పుడు పరిష్కారమైన సంతోషమే. ఇటు ఇద్దరు కూడా అంటే గురు శిష్యులు లాంటి వాళ్ళే కాబట్టి ఇద్దరు గురు శిష్యులు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఆ విభజన సమస్యలు పరిష్కారమై బాబు గారు సీఎం గారు ఆకాంక్షించినట్లు తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం కనుక అది ఉపయోగపడితే డెఫినెట్లీ ఆహ్వానించదగ్గ విషయమే. ఎప్పటి నుంచో తెలంగాణ నుంచి రావాల్సినటువంటి వేల కోట్లు విద్యుత్ బకాయిలతో సహా చాలా పెండింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అటు కేంద్రంలోనూ పట్టుంది, రాష్ట్రంలోనూ పక్కన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ మంచి కోఆర్డినేషన్ ఉంది. ఏమున్నా ఇప్పుడు తన పీరియడ్లో ఖచ్చితంగా సాధించాలి. సాధించేదేం లేదు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి హక్కులు నెరవేర్చేయడం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో సాన్నిహిత్యం ఉంది, కేంద్రంలో పట్టుంది. మరి డెఫినెట్లీ ఇట్స్ రైట్ టైం టు ఫైండ్ ద సొల్యూషన్ కదా. సో చూడాలి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిన తర్వాత విభజన సమస్యల పరిష్కారం దిశగా అడుగులు ముందుకు పడి, ఇంకేం అడుగులు పడాలి, 10 ఏళ్ళ నుంచి అట్లే ఉన్నాయి. సమస్య పరిష్కారం అవ్వాలి అని చెప్పి మనమైతే ఆశిద్దాం.